అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నీతాస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ 65ని ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఇక్కడ ఒక 4 నుంచి 5 లవంగాలు, ఒక 4 యాలకులు తీసుకొని చక్కగా పొడి కొట్టుకోవాలి. దీన్ని మిక్సీలో వేయకండి, పొడి కొట్టుకోండి. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకుంటున్నాను. కరెక్ట్ మెజర్మెంట్స్ చెప్తున్నాను, ఫాలో అవ్వండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, మంచిగా ఫుల్ టేబుల్ స్పూన్ ఇది ఆల్ స్పైస్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్, మంచిగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, మనం స్టార్టింగ్లో దంచుకున్న లవంగ, ఇలాచీ, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ కచ్చా పక్కగా దంచిన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి తీసుకొని చక్కగా కచ్చా పచ్చగా దంచుకోండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అందులోనే ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసి దంచుకోండి, బాగుంటుంది. ఇలా చక్కగా మొత్తం ఉప్పు కారాలు పట్టేంత వరకు చక్కగా దీన్ని కలిపేసుకోవాలి. మీరు ఈ చికెన్ 65 చేయాలనుకుంటే మార్నింగ్ తెచ్చి చక్కగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, ఈవినింగ్ చేసుకోండి. అలా అయితే చికెన్ చక్కగా నాని మనము డీప్ ఫ్రై చేస్తాం కదా, అప్పుడు బొక్క అనేది పట్మని ఎగిరి పడదనమాట. ఇప్పుడు ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నాను. బొక్క నూనెలో ఫ్రై అవుతుంటే పట్మని ఇట్లా ఎగురుతుంది, అలా ఎగరదు. ఇది నాకు ఒకసారి జరిగింది, అందువల్ల చికెన్ 65 దగ్గర దాని జోలికే పోను నేను అస్సలు. తర్వాత దీన్ని చక్కగా నానపెట్టాలి అని అర్థమైంది. కంపల్సరీ బాగా నానాలి. పెరుగు కలిపేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. మైదా అవసరం లేదు, నేను జస్ట్ సింపుల్గా చెప్పేస్తున్నాను, ఈజీగా ఇంట్లో చేసుకునేటట్టు. పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ మనకు అవసరమే లేదండి. జస్ట్ సింపుల్గా ఈజీగా మార్నింగ్ తెస్తే ఈవినింగ్ వరకు చేసేసుకునేటట్టు. కానీ ఇది ఆన్ ది స్పాట్ మాత్రం చేయొద్దు. మీకు కుదరకపోతే ఈవినింగ్ తెచ్చి నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి 1 kgకి ఖచ్చితంగా 2 గుడ్లు అయితే పడతాయి. చక్కగా ఈ గుడ్డును కూడా కలిపేసుకోవాలి. కలిపే విధానాన్ని బట్టే ఉంటుందండి. చక్కగా మనకు మ్యారినేషన్ అవుతేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కచ్చా పక్కగా దంచేసుకున్న కాజు కూడా చాలా సూపర్గా ఉంటుందండి ఇందులో. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి తీసుకొని టైట్ క్యాప్ ఉన్న దానిలో వేసేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈవినింగ్ ఫ్రై చేసుకొని తింటే యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఇది చక్కగా నానింది కదా, మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ బాగా వేడిగా ఉండొద్దు, మీడియం హీట్ ఉండాలి. మీడియం హీట్ మీదనే వీటిని ఫ్రై చేసుకోవాలి. దీన్ని డబుల్ ప్రాసెస్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వేసాం కదా, జస్ట్ అలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి ఇంకొక వాయి వేసి అందులో ఫస్ట్ వేయించిన చికెన్ని వేసి బాగా వేయించుకోవాలి. దీన్ని డబుల్ ప్రాసెస్ అంటారు. కొద్దిగా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా మనం మళ్ళీ యూస్ చేయాలంటే కొంచెం ఇబ్బంది, చాలా రోజులు పడుతుంది. ఎందుకంటే ఆ ఆయిల్ని నాన్ వెజ్ ఐటమ్స్లోనే వేయాల్సి వస్తుంది. చూసారా, ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే రెడీ. గుర్తుపెట్టుకోండి, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే లోపల పచ్చిగా ఉండిపోతుంది. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుందండి 1 kg చికెన్కి. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయింది. ముక్కలు ఇంతకన్నా చిన్నగా కూడా కట్ చేయించుకోవచ్చు అండి, చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేయించుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఇలా ఇష్టంగా తెచ్చుకున్నారు, సో ఫ్రై చేసేసాను. చూసారా, ఇందులో దీనికి మెయిన్ తడక ఏంటంటే ఫ్రై చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు చాలా బాగుంటుంది సైడ్ డిష్ లాగా. చికెన్ తింటూ ఆ పచ్చిమిర్చి కొరుకుతుంటే సూపర్గా
ఘాటుగా కారంగా యమ్మీగా ఉంటుంది. చూసారా చక్కగా ప్లేట్లో సర్దేశాను. దీని కాంబినేషన్ ఆనియన్ లెమన్. దీని మజా ఎలా అంటే అలా వేడిగా తీస్తూ ఉంటే ఇలా తినేస్తూ ఉంటేనే దీని టేస్ట్ అండి. మనకు బయట బండి మీద తిన్న ఫీల్ వస్తుంది. సో అలా వేడిగా ఎలా వేయించుతామో అలా వేగినట్టే సర్వ్ చేసేస్తే స్పాట్లో తినేస్తే సూపర్ యమ్మీ టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని అందరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.